లేట్గా పడ్డది, ఇంకా పాన ఉన్నది ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరు కాదండి, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం చెర్లకు వచ్చిన గాలి మాత్రం బీభత్సంగా పెడుతుంది. అందరైతే దిగురు, నేను కూడా దిగుతున్నా. మనం అయితే ఈరోజు మాత్రం 40 నెంబర్ వల్ల అయితే చేసిన 40 నెంబర్ వాళ్ళకి ఏం పడుతుందో మనం చూద్దాని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇగో గాలి మాత్రం బాగా పెడుతుంది బీభత్సంగా. వర్షం అయితే లేదు, నిన్న పొద్దుకైతే పెట్టింది, 2 రోజులు ముసురు పెట్టింది, కానీ అది ఎట్లా అంటే చిన్నగా తుప్పురే పడ్డది. బాగా అయితే వర్షం అయితే పడలేదు, భారీ వర్షం అయితే కొడతలేదు. ఇప్పుడైతే మబ్బు అవుతున్నది, మబ్బు చూడండి, మబ్బు అవుతున్నది కానీ వర్షం అయితే లేదు. తిప్పి అయితే వేసినాం అది. ఇగో వాతావరణం ఇట్టున్నది, గాలి అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం చెర్ల దిగుదాం, చేపలు ఎప్పుడు పడతాయో చూద్దాం. బాగా వస్తుంది, నీళ్ళు బాగుంటే మాత్రం తడ బాగచ్చు. నీళ్ళు తక్కువ ఉన్నది కాబట్టి తడ తక్కువ ఉన్నది. గాలికి మనం తిప్పే ధర్మకోలు అయితే నూకి పడిస్తుంది అటు మొక్కన. వాన కొట్టిందిలే ఏం లేదు కానీ గాలి మాత్రం పెడుతుంది. రోజు మబ్బు వస్తుంది కానీ భారీ వర్షం కొట్టలేదు. ఈ పాటికైతే పోయినసారి నీళ్ళు మాత్రం ఎక్కడో చేరినాయి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం మంచిగా పడ్డాయి చేపలు. మనకు నీళ్ళు బాగుంటేనే చేపలు పడతాయి, తక్కువ ఉంటే చేపలు పడాయి, వేస్ట్ అది. ఎందుకంటే నీళ్ళు తక్కువ ఉన్నాయనుకో చేప పడది, పోయి లోపల పడుతుంది అన్నట్టు, చెట్ల మొక్కన అక్కడ పడుతుంది పోయి. అది చేప తిరిగేది ఎక్కువ. ఏదో చెప్పే నొక్కపోతుంది, కడవగా అంటే నొక్కపోతుంది గాలికి. ఈ గాలి నీళ్ళు బాగుంటే దిగపోతుంటేవి, ఎందుకంటే తీసి పారుతాను చెప్పాను. ఏది నొక్కుతుంది అటు కడిగిపోతుంది, నీళ్ళు అడ్డుపోతుంది, ఇది నొక్కేస్తుంది. ఇప్పుడు కానీ ఈ టైంలో మనం నీళ్ళు బీభత్సంగా ఎక్కువ, చేపలు కూడా మంచిగా చేపలు పడతలేవు. ఇలా అయితే నేనైతే 40 నెంబర్ అయితే ఇచ్చిన. 40 నెంబర్కి మరి ఏం పడితే చూద్దాని. మనసాల కూడా ఒక వారాన గట్టి కొట్టలే. ఇప్పుడు 5 నుండి మాత్రం ఒక్కసారైనా వాన కొట్టలేదు. ఇప్పుడు చూసినావా, ఇప్పుడు పల్టీ పడతాండి ఇటు ఒక ఇట్లా కొద్దిగా ఈ పక్కన వేసిందంటే ఇటు పల్టీ పడుతుంది కంపల్సరీ. ఇక తడలు తెస్తుంది, ఎందుకంటే ఇక లోతుకైనా కదా, మన లోతుకైనాం కాబట్టి గాలికి పడుతుంది అన్నట్టు, ఇటు పడుతుంది. మనం ఇతర పక్క ఛాన్స్ ఇవ్వద్దు, గాలి ఇట్లా వస్తుంది కాబట్టి ఇటు ఛాన్స్ ఇచ్చినామనుకో దాని కింద గాలి వచ్చి ఇటు పడేస్తుంది అన్నమాట. అది మన వీధికి వెళ్ళిపోతుంది, మన కింద ఇట్లా మునుగుతాం, అది మన వీధికి పడి వెళ్ళిపోతుంది అన్నట్టు. దానికి ఇలాంటి ఛాన్స్ ఇవ్వద్దు. ఇంకా గాడి పట్టినప్పుడు మన కాలు కింద పెట్టుకొని కొట్టింది బెస్ట్ అనుకో. ఎందుకంటే జల్లి ఇట్లా కిరికెడతాం కదా, ఇట్లా పైన పెట్టే బదులు ఇట్లా పెట్టుకోవాలి. గాలికి సందు కొట్టుకపోతానని సందులో కాలు పెట్టాం కాబట్టి అది మనం ఇట్లా పెట్టాలి. ఇంకెక్కువైంది గాలి, నన్ను నొక్కి పడేస్తుంది కడకు. నువ్వు లోపలికి ఎందుకు వస్తాను, కడకు వాడు నొక్కుతుంది గాలి చల్లకుండా. ఏం చేపలు వాడు ఫ్రెండ్స్, ఇప్పుడైతే నీళ్ళు ఎక్కుంటే మాత్రం మంచి పెద్ద చేపలు అన్నాయి. మన కొర్రెగత్తాను పచ్చిగడ్డి కొంటే చెదిరిగా ఆటాడు చేపలు. ఇంకా కూడా నీళ్ళు వర్షం కొడతలేదు, అటు దూరం దేశాల పట్టి కొడుతుంది కానీ మనకైతే కొడతలేదు. కడగో అంట ధర్మకోలు కదా, అంటే గాలికి ఎంత గాలి లేకపోతేనే సిపాయి గాడి ఉంటే దీంతో కాదు. అందుకే గాలి వచ్చినప్పుడు దిగాలి అన్నమాట. సర్లా చేతుకు జర నొక్కున్నది, బలంగా కొట్టద్దు అక్కడ తడ వెళ్తాను. లోపల వెళ్ళకపోతే తడ ఉమ్మెత్తాను, మన ఒళ్ళెత్తా ఎంత కోసం ఉంచుకుంటుందో. ఎల్లమ్మ గుడికి ఏదో ఉన్నది, ఎల్లమ్మ గుడి దగ్గర దాకా పోదాం అనుకున్నాం కానీ అటు వేలే వరలు. గాలి చూడ ఎట్లా వస్తుంది, గాలి బాగుతుంది. గాలి అయితే బాగా అయితే పోదాం, తెచ్చేస్తుంది గాలికి.
పడ్డది మన పుక్క పడ్డది ఇది పుక్క జామా ఇది మన పుక్క రెండు వెళ్తాయి ఒకటి మన పురకలు ఒకప్పుడు మన 4 5 అయితే పేరు వర్షంగా వాడు 4 5 బాగా పడతాయి అన్నట్టు ఇప్పుడు అవి ఎత్తలే కాబట్టి 2 దుఃఖ పడతాయి వీటికి రేటు మంచిగా ఉంటుంది వీడి కూడా మన పుక్కలకు కూడా కనబడతలేవు ఎడ ఉన్నాయో ఏం కథ ఇప్పుడు 5 అయితే మాపాడు 5 కానీ 5 తెచ్చే టైం కాదు ఇప్పుడు నీళ్ళు ఎక్కితే మంచిగా 5 ఈ 5 అయితే ఉన్నదంటే మొత్తం మన చైనా పాపులెట్ పిల్లి అయితే మాత్రం ఇక ఇక పడుతుంది అన్నమాట ఇక దాని తీయలేక రావాలని 5 ఎవరు ఎత్తలేరు వాస్తవంగా ఏంటంటే మనకి బుగ్గన పడితే మనకు గాడి పడితే పడి అని సంచి పెట్టుకోరాదు సంచి ఒకడ పడుతుంది పోయి ఇది ఏదో తప్పుసారి అలాగే నేను కడ గుర్తుపోతాను అటు ఒక తేటలో వాళ్ళు ఉంటే ఆ వల్ల మీకు పోతాయి నాకు ఇంత గాలి ఉంటే మనం సముద్రంలో అయితే సపరేట్ పోయి గడ్డకి వెళ్తే చేస్తారు కాడ ఎందుకంటే ఈ గాలికి తట్టుకుంటారు మీద పడేదురే ఎంత తెగుతుందంటే మనకి ఏమన్నా మీదికి కిందికి ఘోరంగా ఎగుతుంది నీళ్ళు మాత్రం అసలు నేను పంట తెప్పిన ఎందుకంటే ఇది ఏళ్ళ చుట్టుకొని పడాను అదే సూపర్ బుగ్గదా పడుతుంది మనకు 12 కిలో పడ్డ మన వరలైతే వాళ్ళకి అయితే మంచిగా వరలైతే బాగానే వేసాను నేను 6 ముక్కలు వేసాను ఇవి 6 ముక్కలు అంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం పోతాయి ఆడికి 2 కిలోమీటర్లకు ఎక్కువనే ఉంటుంది 2 కిలోమీటర్లకు ఎక్కువనే ఉంటుంది తక్కువ ఉంటుంది కొందరు గడ్డగా ఉంటారు పాపం భయపడి దిగుతలేదు కిందకాయలు నాకు ఏం చెప్తాను వాళ్ళు చెయ్యి అనేది పని అనేది ఒకటి పొద్దున వల్ల వీళ్ళ వల్ల ఖర్చు చేస్తాయి అన్నమాట ఎక్కడో ఒకటి ఆట ఆడతాను చెప్పాను గుర్తుపెట్టుకోలేక కథలు రాకుంటాయి కానీ ఏం రోజు తింటామా రోజు ఏం తింటాం మీకు అంతవరకు మంచిగా ఉంటుంది ఇటు కూర రాకలే కష్టం అన్నట్టు కానీ అనుకుంటా ఎంత తడగో తక్కువ
ఒకటి గడ్డ వరక పడ్డది, ఒకటేమో బుగ్గదా పడ్డది. ఈ గడ్డ వరకలు బాగా అరే మళ్ళా పడ్డది. చిల్లర అమ్ముడు పోతాయి మంచిగానే, కానీ కాకపోతే తిరగాలంటే ఏం తిరుగుతాం, మనం తిరగలేము. అది పట్టుకొని తిరగాలంటే పొద్దుగా ఈ పాటికి ఎక్కాలి. ఇప్పుడు కూర వండుకొని పనులకు పోతారు కదా అనమాట. మనం ఎక్కే వరకు ఎట్లా 9 అవుతుంది, 8-9 వరకు అందరు కూరలు అనుకుంటారు, పనికి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరు కొనరు. ఈ పాటికి ఎక్కాలి, పొద్దుగా రావాలి, ఈ పాటికి ఎక్కిపోయి అమ్ముకుంటే మామూలు పోతాయి. నీళ్ళు ఎక్కితే బాధ ఉండనా, పెద్ద పెద్ద వాలుగలు. నైట్ షికారికి వెళ్ళి నైట్ వాడు మంచిగా ఎక్కినాక కూడా మనకు పెరిగేలో రౌపీలో ఓడి గ్యాస్ కట్లా ఓడి ఒక దమ్ అయితే 10-15 రోజులు మంచిగా వాడు అన్నట్టు. నీళ్ళు ఎక్కి మన తర్వాత కూడా డౌన్ అయినా కానీ మంచిగా వాడు అన్నట్టు. పలస అన్న లోతులన్నా వాడు అట్లా లేకుండా మొత్తం నీళ్ళు ఎక్కలేవు, 7 దండుకుని అంటాయి. గాలి కూర ఉన్నది, చల్లగా ఎదురంతాను కంచి సముద్రాన్ని ఎడబడింది అని భయమైతే తెప్పి అడిగిన పడుతుంది ఫ్రెండ్స్. ఈ ధర్మకోలు కలవంటే గాలి ఎటు పక్కన తెప్ప కింద సాందు వచ్చింది అనుకో, కాబట్టి కింద పడుతుంది అంతే. పాపర పడలేదు, పాపర పడాల మొక్కుతా కడ కాలేదా పాపర్లు. ఇదొకటి కొడి జల్ల పడ్డది, ఇది ఖతర్నాక్ కమ్మది అనిపిస్తుంది జల్ల. ఇగో జల్ల మన జల్ల లెక్కనే ఉంటుంది, చిన్న జల్ల లెక్క, కానీ ఇది కొడి జల్ల ఫ్రెండ్స్. ఇగో మంచిగా దీనికి ఇది చూడు ఎప్పుడు సరే ఉంటుంది తిన్నా. ఇక తలుగురు బాగుంటుంది, తలుగురు కడగాలి, కానీ జల్ల మంచిగా అనిపిస్తుంది. ఇక మన చిన్న జల్ల లెక్కనే ఉంటుంది సేమ్ ఇది. నిన్న నేను అనుకున్న మస్తున్నది కూర, మొత్తం ఇవి ఎరకపోయి అనుకున్నా మంచిగా. ఇది మన జల్ల టైపే ఉంటుంది, కానీ మన చిన్న జల్ల కాదు, ఇది మన జల్ల అంటది. మరి కాయిదాలు ఎక్కువ పడే, కాయిదా పరకలు ఎక్కువ, కాయిదా పరకలు పడి లెక్క కొడియాలు పడ్డా కానీ మంచిగా మళ్ళా వేసుకున్నాం. కాయిదా పరక ఎక్కువ కాయిదా పరక పడ్డది, ఒకటి అయితే పడ్డది మళ్ళీ ఒకటి. దూరం 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 పడే, ఎక్కడో ఒకటి ఎక్కడో ఇది టైట్గా మూతికి టైట్గా ఉన్నది. టైట్ వచ్చింది కానీ మనకు 40 నెంబర్ కాబట్టి టైట్గా ఉన్నది. గాలికి వాడి గారేసి నొక్కుతూనే ఉన్నది, అడవగల పడిపోగా దానికి ఎక్కుతుందా మనం. ఫస్ట్ ఒకటి పడ్డది, ఇప్పుడు ఒకటి పడ్డది మన బుక్క. నేను పొలం అయితే కడిగి చేస్తాను, ఎందుకంటే పొలం కడిగి వేసి తీసుకుంది. ఈ గాలికి దీన్ని తీయాలంటే ఒక తడకు దాదాపు పోయి 4 గాల దూరం పడుతుంది. రెండోది మన పడదిగా అప్పటి కుర్రజల్ల సూపర్ వచ్చింది. ఇట్లాంటి ఒక 4 అయితే పావుకిలు అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. ఒక 4 అయితే మాత్రం పావుకిలు అవుతాయి.
ఎందుకంటే గంటలు గంటలు ఉంటాయి మన చిన్న జల టైపు. చిన్న జల టైప్ అంటే సేమ్. మన కెమెరాలో అయితే కనబడాలి అది. ఓ జల్లా జల్లా ఎంత జల్లా పడ్డది ఇగో. పట్టేసిన పోతురు. ఆహా, చిన్న వాళ్ళకు పెద్ద చేప పడంటే ఇదే కదా. వావ్ ఫ్రెండ్స్, ఇది గ్రేట్. 30 కిలో ఉంటుంది ఫ్రెండ్స్. నేను అదే అక్కడ నుండి నేను ఏమనుకున్నా అంటే వాల్గా పడ్డది కావచ్చు. ఇది వాల్గానే లేకపోతే జంబు అనుకున్నా. అయితే ఇట్లా ఇట్లా కూర్చుంది. దీని బలం బాగుంటుంది కానీ ఈ వాళ్ళ కావుడు అంటే గ్రేట్. ఇది సరుసుకొని పోతుంది. అసలు విషయం ఏంటంటే దీనికి సరుసుకొని ఎల్లుడే ఆగది. ఈ 40 నెంబర్కు ఇది పడడమా అంటే మనకు లక్కు అదృష్టం ఉన్నది. ఉంటుందంటే ఇళ్ళ పెట్టాక పడుతుందంటే ఇది ఘోరంగా. నాకేమనిపించిందంటే ఇది మీకు ఖచ్చితంగా ఉంచాలి. ఇది పోతుంది అనుకున్నా, ఆగాలనుకున్నా కంపల్సరీ. వాళ్ళకైతే పోతుంది ఏదైనా పెద్ద కొంచెం పెడితే ఇది అన్నీ పుట్టుకోండి కదా, అయితే పోతుంది కదా. ఖచ్చితంగా మీకు ఉంచాలని ఆరాటంతో మెల్లమెల్ల వచ్చినాక. కాకపోతే జిల్లా ముందు వచ్చాయి కాబట్టి అది ఓలే గట్టిగా వచ్చినాయి. ఇక మనకు కూడా బాకీ ఉంది అది. పడిపోయింది. కొన్ని పడతాయి ఆగాయి అన్నట్టు పుష్పతాయి. నేను ఇటువకన్నా చూపెట్టిన గాలి ఎంత వచ్చినా కానీ ఇది ఒకరు తెలిపిన. ఎందుకంటే మన కెమెరాలో ఖచ్చితంగా కనబడాలని చూసిన అన్నట్టు. ఇలాంటిది పడదు. ఇలాంటివి పడితే ఇక తీరేక రావాలి. ఈ 40 నెంబరు నేను తెచ్చిన అయితే మాత్రం మస్తు షార్ట్ పెట్టే ఫ్రెండ్స్. సిమెంట్తో మాత్రం నేను ఫస్ట్ తెచ్చినప్పుడు నేను ఎంత తెచ్చిన అనిపించింది కానీ కాకపోతే సైజు కూడా ఉండాలనిపించింది. వాళ్ళు పడలే. ఇక్కడ ఒకటి అయితే నేను 2 వలలు అయినాక మాత్రం ఇక్కడ
దడేసిన అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ టర్నింగ్ పాయింట్ మీద కంపల్సరీ దడేయాలి, లేకపోతే ఆ వలలు తీసుకపోయి కడ పెడతాయి అన్నట్టు. కడకు వేరే వలలు ఉంటే ఆ వల అయిపోతాయి. అందుకే మనం టర్నింగ్ పాయింట్ మీద ఇది ఖచ్చితంగా దడేయాలి. నేను ఇక్కడ దడేసిన అన్నట్టు. పాపర పడుతుంది అనుకున్నా, ఇంతసేపు నుండి చూస్తాను కానీ ఇంకా అయితే పాపర పడలే. కొంచెం రాత్రి ఒక గంట సేపు పొద్దుప పెట్టినా కానీ మంచిగా మనకు బుగ్గదామా కానీ మనకు ఈ బుర్రజలు కానీ బీభత్సంగా వాడు మంచిగా వాడు వాన కొట్టకపోతే కూడా వాడే చేపలు. వాన కొడితే ఏం చేస్తాయి అంటే కడపొట్టి వస్తాయి అన్నట్టు, ఏమన్నా వరద వస్తుందో ఏమో అని అటు ఇటు వస్తాయి, వస్తే చేపలు అవి పడతాయి అన్నట్టు. వాన కొడితే బాగా వాడు దగ్గర వాడు అన్నట్టు. వాన లేదు కదా కుడతానే వేసిన నేను. పొద్దుగా చూస్తే మాత్రం ఎట్లుంటే వాతావరణం చేంజ్ అయింది, దుబ్బురన పడుతుంది, బాగా కొట్టకుండా కానీ దుబ్బురన పడుతుందని వేసిన ఆశతోని. బాగా కొడుతుందన్న నమ్మకం ఏంది, ఎందుకంటే కాలం అయిపోయింది, అటు ఇటు చలికాలం వస్తుంది. వాన చల్లగా కూడా వాన కొడితే అయిపో, వాన కొడితే చెర్లు రెండు అన్నీ బొయ్య తప్పుతాయి. అరే ఈ మరపుక్కలు బాగున్నట్టున్నాయి, మరపుక్కలు ఇక మూడోది మలపడి కానీ జర చిన్నగా అనిపిస్తుంది. ఇది చిన్నగా అనిపిస్తే ఎల్లది చిన్నగా ఉన్నది, కొంచెం పెద్దగా కూడా సెల్లుది. ఇది బాగా పెద్ద లేదు, చిన్నగా ఉన్నది. చిన్నగా ఉంటే తీసుకోవడం అన్నమాట, అందుకనే అటు వారేస్తాడు. నేను ఆడవారసే బాధ ఇల్లు ఎత్తానన్న పిల్లలు చేస్తుంది, పెద్ద ఎత్తుంది. ఇంకా కొద్దిగా పెద్దగా ఉండేది ఉండే కదా, షాప్ అన్నది వేరు, మంచిగా అంతా మస్తు ఉంటుంది. దానికి ఒకటే పెట్టు ఈ గాడి పంచినట్టు ఆనత్తుగా మర్చిపోవడం. ఈ గాలి వాటి లోపలి వాటిని కూడా భయపడతారు అంటే లోపల, ఎందుకంటే మొత్తం ఉదయం వలలు ఉన్నాయి కదా, వలలు పడ్డే వారికి ఏంది, ఈ వలలు పడితే ఆ వలైన వాడు ఇట్లా దగ్గర. దాదాపు నేను ఎక్కడికి వస్తానా వలలు దాదాపుగా అక్కడ వలలు మన 10 గదాల దూరంకి వెళ్ళి నొక్కొస్తాను నేను ఈ కాళ్ళతో తన్నిదే తంతాను వెనకకు. మొదలే వలలు గుర్తుకొస్తా అని ఇంకొక తడ వస్తా ఇది గంట వరకు ఇవి బాగా పడతాయి. గాలాలు ఎత్తే మన చిన్న గాలాలు ఎత్తే సూపర్ పడతాయి గాలాలు.
వెయిట్ ఉన్నట్టుది. అంటే పెద్దది అంటే బాగా పెద్దది కాదు, మనకు పడే సైజులలో పెద్దది అన్నమాట. ఇది జంబో అది వాడే బుర్క కూడా మనకు అక్కడికి వచ్చే సొమ్మే అక్కడికి వచ్చే సొమ్మే పెద్దది అద్దెకిలు ఉన్నది. ఇది చిన్న పెద్ద వాళ్ళకే చక్కగా, చిన్న వాళ్ళకి ఎట్లా అవుతుంది ఇది, మనం ఎందుకన్నా మంచిది చేతి వేయడం. అదిగో అద్దెకిలు ఉన్నది. అరకిలో వచ్చిన 2 నెలల ఖర్చు పడ్డా చూసాం. అది నేను అనుకున్నా మళ్ళా ఒక జిల్లా బట్టి ఆదిరా అనుకున్నా. బాగున్నట్టున్నాయి, మన 5 ఏళ్ళ వేయాలి కానీ పడతట్టున్నాయి. కానీ కాకపోతే ఏంటంటే ఈ చైనా బుర్కతో నష్టపడది. కొంచెం పెద్దగా ఉంటే అయిపోయి చిన్నగా ఉన్నది, మనకు అప్పుడు పడ్డంతే ఉన్నది. మళ్ళా చాలా అందంగా ఉంటుంది, మచ్చలు మచ్చలు మన బుర్క. దీనికి ఫస్ట్ మేము పట్టింది ఇదే బుర్క. దీనికి సూపర్ రేట్ ఉంటుంది. ఇది కాలితే కూడా ఖతర్నాక్. అదే ఉంటే అంటే ఈ బుర్క వచ్చింది, ఈ బుర్క ఇలా కొట్టింది, ఈ బుర్క అయితే వేయింది కదా. ఆ బుర్క వేయింది, ఈ బుర్క ఉన్నది. పడ్డది కోడి ఎలా ఇక్కడ ఒకటి పడ్డది. ఇలా పాపార్లు వాళ్ళేది కాను, నాకు పాపారన్న వాళ్ళేది. కోడియలలోనూ ఈ బుగదాం అయితే బాగుపడదు, కానీ ఇదైతే వాళ్ళే.
రావు కదా అట్టిగా తీసి ఏం చేయాలని వాన కొడితే ముసురు పెడితే ఎంత మంచిగా వాడంటే ఆహా నెంబర్ 1గా వాడు బాగా వాడు కడపడి అవి వాన కొడుతుంటే అత్తయ్య రాత్రి మాత్రం ఒక సిన్ కూడా వల్లే మన మొక్కలు ఇక్కడ అయితే కొట్టలే మన డ్యామ్ మొక్కలు కొట్టలేదు వార్తల్లో చూసినా భారీ బీభత్సంగా వాన ఉన్నదని చెప్పి కానీ వానలేదు బీయలేదు ఏది తిన్నది ఎక్కడ కొట్టలేదు మళ్ళీ ఏర్పడ్డానే నీళ్ళ కాసి పాపరవాడాలని నిజంగా చెప్తానా మొక్కుతానా నేను అది అప్పటి నుండి పాపరవాడాల మొక్కుంటాను ఎందుకంటే పడుతుంది అది ఒక పాపర పడితే మనకి కథం దీనికి ఏమేమి పడతాయి అన్నీ అన్నీ తెలిసిపోతాయి కదా ఒక పాపర పడాలని కోరిక లాస్ట్ ఇన్నింగ్లో పడ్డది పడ్డది పాము పడ్డది పాపర పడాలంటే మన పాపర పడ్డది ఇది కదా లాస్ట్ ఇన్నింగ్లో పడ్డాయి ఈ పాపర్లు పడతాయి ఇది సైజే దీనికి ఖచ్చితంగా ఇదే సైజ్ కాబట్టి పడాలి బాగా ఉన్నది ఫ్రెండ్స్ ఇది చూడండి బాగా ఉన్నది చనిపోలేదు బాగా ఉన్నది ఎందుకంటే ఇది ఎక్కువ చచ్చిపోవు తలకాయ బయటికి వెళ్తారన్నమాట తలకాయ బయటికి వెళ్ళి ఇక సావది చెక్కిళ్ళ కాడ గట్టిగా ఉరి పెట్టినాడు వాడితే చనిపోతుంది కాబట్టి దీనికి చచ్చిపోదు అన్నమాట ఇది ఆగు ఇల్లు పెట్టేది ఒకటైతే పడ్డది ఇది నేను అక్కడ 2వ వారం నుండి మొక్కుకుంటాను అరే ఒక్క పాపర చూడాలి పాపర చూడాలనుకున్నాను ఎందుకంటే వదన ఉంటుంది కదా అది లేకపోతే ఇప్పుడు వదన వస్తుంది మనకు మంచిగా ఉంటుంది అబ్బా అగే అవతల ఇవ్వరాక ఎట్లా అయింది బియ్యం అనుకుంటూనే ఉన్నది ఎందుకంటే గాలికి కావచ్చు గాలికి నన్ను ఇవ్వలేమంటలేను అనుకున్నది కొద్ది పొడవడ ఈ గాలి ఒకటే ఉత్తర వస్తుంది ఇది ఒకటి దీని ఒకటి దీని బాధ
మళ్ళీ వెనక వస్తాయని మొత్తుకుంటారు వాళ్ళు. నేనైతే కూడా ఎక్కుతా తిరిగి ఎక్కేటప్పుడు జర కష్టం ఆగదన్నట్టు జారుతుంది. సంచితో పట్టుకున్నా, సంచితో పట్టుకుంటే మనకు ఆగుతుంది అన్నమాట. ఎందుకైనా మల్తాం పావులక పారుకుంటూ వచ్చి మెల్ల బయటపడదాది పడక 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 లాస్ట్ ఇన్నింగ్లో పడ్డది. వల్ల కూడా దగ్గర పడ్డది ఫ్రెండ్స్, మన వల్ల కూడా అయిపోయినాయి. లాస్ట్ ఇన్నింగ్లో పడ్డది. ఊరికే మొత్తుకుంటాడా అని మన బాధ పడలేక ఆయన పడ్డది. అది మన బాధ ఉన్నదన్నట్టు. ఓకే సంతోషం. అన్ని రకాలైతే పడ్డాయి మనకు చేపలు అయితే. ఇది వేసినందుకైతే మాత్రం మనకు అన్ని రకాల చేపలు అయితే పడ్డాయి. దీనికి పడేటి ఏంటి అంటే మనకు పాపర్లు, కొడిజెల్ల, బుగ్గదామ ఇలాంటివి పడతాయి. కానీ కాకపోతే ఎక్స్ట్రా మనకు ముంజల పెద్ద జల పడ్డది ఒకటి పోతే చైనా పురక ఒకటి, మన పురకలు రెండే పడ్డాయి. వేరే వేరే చేపలు కూడా ఇది పడ్డది తెచ్చింది. ఇది అవి సైజు వల్ల ఎత్తు కానీ కడకు ఇంత గాలి వస్తే గిర్రా తిరుగుతాయి అన్నట్టు. ఎందుకంటే నెరువు తక్కువ ఉంటుంది కదా, ఆ గడ్డ కడపోటీ గడ్డ కాబట్టి లో తక్కువ ఉంటుంది కాబట్టి గిర్రా తిరిగి తాడుపెత్తాయి అన్నమాట. గాలి పెట్టకపోతే ఎత్తే కదర్నాకు పడతాయి. వాన కొట్టాలి లేయాలి కడపోటీ ఇంతవరకు ఎత్తే సూపర్ పడతాయి చేప. వెనక తిరుగుతుంది చేప, నీ వాన కొట్టినప్పుడు కడపట్టి వస్తుంది. ఈ చేపలు అయితే ఎవర్రా కష్టపడితే ఇవి పడ్డాయి ఫ్రెండ్స్. మన 40 నెంబర్కి అయితే మాత్రం ఈ చేపలు పడ్డాయి. ఈ ఒక్క చెల్లి అయితే గ్రేట్గా పడ్డది. ఇంకా పాన ఉన్నది ఇది. ఈ చేపలు మాత్రం పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే గడ్డకైతే పోదాం. చేపలు అయితే మన పడ్డాయి చూసారు కదా, ఇలాంటి చేపలు అయితే పడ్డాయి. నాకు ఎడియేసి 500-600 అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, 40 నెంబర్కి అయితే ఈ చేపలు అయితే పడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.